కృష్ణం వందే జగద్గురుం శ్రీ గణేశాయ నమః. ఆత్మైవ ఆత్మనః బంధు ఆత్మైవ రిపురాత్మనః. మన తెలుగులో ఏమంటామంటే మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయో. అంటే మనం తెలుగులో ఎలా చెప్పుకోవచ్చు అంటే మన బంధానికి కానీ మోక్షానికి కూడా మన మనసే మనకి కారణం అని అన్నమాట. అంటే మనం చాలామంది హ్యాపీగా ఉండండి, ప్రశాంతంగా జీవించాలి అంటే ఏమనుకుంటారంటే మన ముందు తరం వాళ్ళైతే కనుక ఆ పిల్లాడు మగపిల్లాడు చదువుకుని ఉద్యోగం వచ్చేసి ఆడపిల్ల పెళ్లి చేసేసి ఓ ఇల్లు కట్టేసుకుంటే హ్యాపీగా రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అని అనుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు వాళ్ళైతే అలా కాదు. జాయిన్ అవటంతోనే సద్దులు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, అటువంటి వాళ్ళ ఆలోచనలు ఆ రకంగా ఉంటున్నాయి అన్నమాట. అంటే ఏంటంటే మనందరం కూడా ఏం కోరుకుంటామంటే పరిస్థితి బాగుంటే, మన పరిస్థితులు బాగుంటే మనం సంతోషంగా ఉండగలం, ప్రశాంతంగా ఉండగలం అని భావిస్తూ ఉంటాం. కానీ దానివల్ల ఎప్పుడు కూడా మనం మనశ్శాంతిగా ఉండలేం అన్నమాట. అంటే పరుగు అనేది ఎక్కడ ఆగదు. ఒకసారి ఒక ఆమె నాతో ఏం చెప్పిందంటే, నేను బాబాకి చాలా ప్రేయర్ చేస్తున్నాను, చాలాసార్లు సప్తాహాలు చేస్తున్నాను, బాబాని కోరిక కోరుతున్నాను, కానీ నేను అనుకున్నది అవటం లేదు అని చెప్పింది. అప్పుడు నేనేం చెప్పానంటే, ఏం అడిగారు మీరు అని. తనేం చెప్పిందంటే, నాకు ఒక సొంత ఇల్లు కావాలి, అది ఉంటే చాలు, నాకు జీవితంలో ఏమీ వద్దు అని చెప్పాను. నాకు అవ్వట్లేదు ఆ పని. నేను చెప్పాను, మీకు అది అవ్వకపోవటమే మంచిదైంది, ఎందుకు అని ఆవిడ అడిగింది. అప్పుడు నేను చెప్పాను అనమాట, ఇప్పుడు కనుక భగవంతుడు మీకు తదాస్తు అంటే మీకు జీవితంలో ఇంకేమీ రాకుండా ఉండాలి, ఒక సొంత ఇల్లు తప్ప. కానీ మీకు జీవితం ఇప్పుడే మొదలైంది, మీకు ఇంకా చాలా కోరికలు ఉన్నాయి. మీ పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి, బాగా చదువుకోవాలి, ఉద్యోగాలు రావాలి, పెళ్ళిళ్ళు అవ్వాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలి. ఈ కోరికలకి అంత ఉందా చెప్పండి? లేదు కదా. అందుకే భగవంతుని మనం ఇల్లు ఒకటే ఆవిడ అడిగిందనమాట. ఇల్లు ఒక్కటే ఉంటే చాలు, ఇంకేం వద్దు అని అడిగినప్పుడు ఆయన ఇవ్వలేదన్నమాట. ఇస్తే ఆవిడ ఇంకేం కోరుకున్నా కూడా ఆ భగవంతుడికి తీర్చాల్సిన అవసరం భగవంతుడికి లేదు. కాబట్టి నిజం చెప్పాలంటే మనకి కోరికలు కోరుకోవటం కూడా రాదన్నమాట. మనం జీవితంలో మనకి వచ్చే పరిస్థితులకి అనుగుణంగా మన భావాలు, ఆవేశాలు, ఎమోషనల్గా మనం కనెక్ట్ అయిపోతూ ఉంటాం అన్నమాట. అంటే పక్కింటి ఆమె వాళ్ళ చెత్త మన ఇంట్లో పడేశారనో, వాళ్ళు ఊడ్చేప్పుడు ఇంటి ముందు మన ఇంటి వరకు ఊడ్చారనో, మనం వాళ్ళని మన ఇంట్లో ఉండి వాళ్ళని తిట్టుకుంటూ ఉంటాం. అలాగే రోడ్డు మీద వెళ్తుంటే వాడెవడో స్పీడ్గా వచ్చాడు, అడ్డొచ్చాడనో అట్లా. కానీ ఆ క్షణంలో వాళ్ళకి అది చెప్పేస్తే మనం, అప్పుడు అది మనకెంతో మనశ్శాంతి ఉంటుందన్నమాట. వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళని, వాళ్ళందరినీ మనం తిట్టుకోవడం కన్నా ఆవిడ వాళ్ళ నుంచి మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, చూడండి మీ వల్ల నాకు ఇది ఇబ్బందిగా ఉంది, కానీ దీనివల్ల మీకు కూడా ఏమన్నా ప్రయోజనం ఉందా అంటే లేదు, దీనివల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, అలానే నేను కూడా మిమ్మల్ని ఇబ్బంది పడితే అది కరెక్ట్గా ఉంటుందా అలా మనం వాళ్ళకి ముందుగా తెలియచేయాలన్నమాట మన ఇబ్బందిని. మనం వాళ్ళకి చెప్పకుండా ఉంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? దాన్ని వాళ్ళు గ్రాంటెడ్ అనమాట. వాళ్ళు ఓకే, ఈవిడేం అనట్లే కదా, వీళ్ళు పట్టించుకోవట్లే కదా అని అనుకుంటారనమాట. ఒక పక్కింటి వాళ్ళు అవ్వండి, మన కుటుంబ సభ్యులు అవ్వండి, కొంతమంది చుట్టాలు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చేసి మన ఇంట్లో దించుతారు అనుకోండి. మనం ఓకే చిన్నపిల్లలు కదా అని మనం కూడా సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం, వాళ్ళతో ఆడుతూ ఉంటాం అనుకోండి.
వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి శాంతం మన మీదే దించేసి వాళ్ళ పిల్లలు రోజు తీసుకొచ్చి మన దగ్గర దించేసి వాళ్ళు హాయిగా వాళ్ళ పనులు చూసుకుంటూ ఉన్నారనుకోండి, అది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. అట్లా అప్పుడు వాళ్ళని ఇలా చేస్తుందని మనం తిట్టుకోవడం కన్నా అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అంటారు కదా. అలా ప్రతి విషయంలో కూడా మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి వెంటనే మనం తెలియచేసేయాలన్నమాట. అప్పుడు మనము కూడా మనం ఎమోషనల్గా బాధపడడం, మనం డిప్రెస్ అవ్వటం అట్లా ఉండదు. ఏది ఎంతవరకు కరెక్ట్, మనం ఎవరిని ఎంతవరకు ఎలవ్ చేయగలమో, ఎవరి లిమిట్ వాళ్ళకి మనం తెలిసేట్టుగానే బిహేవ్ చేయాలన్నమాట. మొహమాటానికి అసలు పోకూడదు. మొహమాటానికి పోయి మనం మనశ్శాంతిని దూరం చేసుకోలేం కదా. అలాగే మనం తీసుకునే నిర్ణయాలన్నిటికీ కూడా మనదే బాధ్యత కాదు. వాళ్ళు అలా చెప్పారు, అందువల్ల వాళ్ళ మాట విని నేను చేశాను అని మనం అనుకుంటూ ఉంటాం చాలా సందర్భాల్లో. వాళ్ళు ఆ ఇల్లు కొనమన్నారు, అది నేను కొనటం వల్ల నేను చాలా లాస్ అయ్యాను. లైక్ వాళ్ళు ఆ ఇల్లు అమ్మమన్నారు, అప్పుడు ఆ ఆస్తి నేను అమ్మటం వల్ల ఇప్పుడు నేను లాస్ అయ్యాను. ఇట్లా ఓకే వాళ్ళు చెప్పారు, కానీ నువ్వు ఇంకా ఎంతమంది దగ్గర ఎంక్వైరీ చేసుకున్నావు? నువ్వు ఆలోచించావా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని? ఆలోచించలేదు కదా. అట్లా అన్నమాట. వాళ్ళు చెప్పంగానే మనం వినటం కాదు కదా, మన జీవితం అనేది మన రెస్పాన్సిబిలిటీ అన్నమాట. అట్లా ఆత్మైవ ఆత్మనః బంధు అంటే మనకి మనమే, మన కోసం మనమే చేసుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తారు? మన కోసం మనమే ఆలోచించినప్పుడు, మన కోసం మనమే కష్టపడినప్పుడు ఎదుటి వాళ్ళు ఎందుకు మన మంచి గురించి చేస్తారు కదా. మన మంచి గురించి చూడాల్సింది మనమే, మన జీవితం యొక్క పూర్తి బాధ్యతని తీసుకోవాల్సింది మనమే. అలాగే మన జీవితంలోని ప్రతి సంఘటనకి, అది మంచి కానివ్వండి చెడు కానివ్వండి, దానికి కారణం మనమే అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, అలాగే ఎవరన్నా ఏదన్నా అన్నారనుకోండి, ఆ సందర్భంలో మనం ఎలా రియాక్ట్ అవుతాం దానికి, అది వాటన్నిటి మీద మనం ఆధారపడి ఉంటుందన్నమాట. మన జీవితానికి పూర్తి బాధ్యత మనం తీసుకుని ఎదుటి వాళ్ళు ఏదైనా అన్నారనుకోండి, వాళ్ళు అన్నారు అని ఫీల్ అవుతుంది. నిజంగా అన్నారా? దాంట్లో ఏదైనా నిజం ఉందా? మన తప్పు ఉందా? మనం కరెక్టే చేసామా? వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్నారు? మనని మానసికంగా బాధపట్టాలని అన్నారా? అట్లా చూసినప్పుడు వాళ్ళ ఉద్దేశం మనకు తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళు మంచి చెప్తే అది మనం మంచి తీసుకోవచ్చు, లేనప్పుడు వాళ్ళని వదిలేయాలి. మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అని మాత్రమే మనం చూసుకోవాలి తప్ప వాళ్ళ మనసులు వాళ్ళు మనని బాధ పెట్టాలి అని చూసినప్పుడు దాన్ని మనం అలౌ చేయొద్దన్నమాట. అలాగే ఒక మంచి టిప్ ఏంటంటే ప్రశాంతంగా ఉండటానికి, చిన్న చిన్న మనకు ఖాళీ సమయాన్ని మనకి ఇష్టమైన సంగీతం వినటం కానీ, హాయిగా ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయడం కానీ, అలాగే మన యొక్క ఫ్యూచర్ గురించి మంచిగా పాజిటివ్గా థింక్ చేసుకోవడం కానీ, ఇవన్నీ, అలాగే భవిష్యత్తు ఎంత ఆనందంగా ఉంటుందో మనం ప్లాన్ చేసుకోవడం కానీ అలా ఉపయోగించుకోవాలన్నమాట. వాటన్నిటి వల్ల మనం ఇంకా కొంచెం చాలా హ్యాపీగా ఉండగలుగుతాం. అంతే తప్ప మనం ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా అనద్దు. మన మన జీవితంలోని ప్రతి సంతోషానికి కానీ ఆనందానికి కానీ అన్నిటికీ మనమే కారణం. జయ గురుదేవ్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.